చూస్తూనే ఉన్నాం. భారీ మోసాలకు పాల్పడుతున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది, ఎలా చెప్తే అలా నమ్ముతారు అనుకుంటున్నటువంటి ఎంతోమంది కేటుగాలను చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి భారీ స్కామ్. నందూస్ వరల్డ్ యూట్యూబ్ రన్ చేస్తున్నటువంటి దంపతులు మోసానికి పాల్పడ్డారు. ఈ మోసానికి యూకే వేదికగా వీసాలు ఇస్తాము అని చెప్పేసి, ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పేసి భారీగా దండుకున్నటువంటి ఈ దంపతులు వారు చేస్తున్నటువంటి ఈ మోసాలకి బాధితులు తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇది వెలుగులోకి వచ్చింది. ఇది క్రమంలో మాట్లాడడానికి మనతో పాటు యూకే నుండి కావటి శ్రీనివాసరావు అడ్వకేట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నందోస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ వల్ల లీగల్ అడ్వైజర్ గా అనురాధ మాగంటి ఉన్నారు. వారు మాట్లాడినటువంటి మాటలకి యూకేకి సంబంధించినటువంటి సొలిసిటర్ కావటి శ్రీనివాస్ గారు ఏమంటారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఒకసారి మాట్లాడి వారు ఏమంటారు అనేది కూడా మీకు వినిపిస్తాను. ప్రస్తుతానికి వారికి సంబంధించినటువంటి అక్కడ చాలామంది కూడా బాధితులు, ప్రముఖ అడ్వకేట్, బాధితుల పక్షాన అయితే నిలబడ్డటువంటి కావటి శ్రీనివాస్ గారిని సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, మీరు లైన్లో ఉన్నారు సార్, లైవ్లో. ఓకే అండి. సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ పేరు మీద ఎంతో మందిని ఆకట్టుకొని అభిమానులు సంపాదించుకున్న తర్వాత వీళ్ళు ఒక భారీ స్కామ్కి చేసినటువంటి పరిస్థితి. బాధితులు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఒక చిన్న సందేహం ఏంటంటే బాధితులకి ఇక్కడ లీగల్ అడ్వైజర్గా లీగల్ టీం నుంచి అంటే మాగంటి అనురాధ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి కొంతమంది బాధితులకి పలు సందేహాలు వస్తున్నాయి సార్. అవును సార్, చెప్పండి. మీరు తను మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే కాజ్ అనేది ఒక సంస్థ మీడియేటర్గా వర్తిస్తుంది, వారికి ఇది యొక్క స్కామ్కి ఎలాంటి సంబంధం ఉండదు అనే మాటల్ని మాట్లాడడం జరిగింది. యాజ్ ఏ అడ్వకేట్గా మీరు దీనిపై ఏమంటారు సార్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ముఖం అంటే మీ మీడియా మాధ్యంగా ఒక క్వశ్చన్ ఆమెను అడుగుతాను సార్. ఆమె యూకేలో చదువుకొని ఆమె అనురాధ గారు యూకేలో లా ప్రాక్టీస్ చేసి లైసెన్స్ ఉందా ఆమెకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకే లా గురించి ఇండియాలో కూర్చొని చెప్పడానికి ఇప్పుడు చాట్ జీపీటీలో గూగుల్లో కొట్టి చదువుకొని చెప్తే అది లీగల్ అడ్వైజ్ అంటారా? చెప్పండి ఒకసారి ఫస్ట్. ఇప్పుడు మన దగ్గర ఇండియాలో జనాలు కూడా చూసేవాళ్ళు విక్టిమ్స్ కూడా ఈమె ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె యూకే లాయరా? ఈమె ఇంటర్నేషనల్ లా తెలుసా? ఈమెకు ఇమిగ్రేషన్ లా గురించి అనుభవం ఉందా? ఈమెకు యూకేలో ఆఫీస్ ఉందా? అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపోలో సర్జన్, చీఫ్ సర్జన్ ని మాట్లాడేటప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ గురించి చెప్పింది ఒక చీఫ్ సర్జన్ అపోలో హాస్పిటల్ ఫారిన్ రిటర్న్ కి క్వశ్చన్ ఇస్తామా సార్? వేయడానికి వీల్లేదు. మరి ఇప్పుడు మేము ఇండియాలో లా చదువుకొని ఇండియాలో లా ప్రాక్టీస్ చేస్తూ 8 ఆఫీసులు ఉండి గోల్డ్ మెడలిస్ట్ ఇండియాలో నేను. సార్ మళ్ళా లండన్ లో లా చదువుకొని లండన్ లో ప్రాక్టీస్ పెట్టి లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం లా. మళ్ళీ అలాగే ఆస్ట్రేలియాలో చదువుకొని అక్కడ పెట్టాము. ఇప్పుడు యుఎస్ లో చదువుకొని గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే ఒక 4-5 దేశాలలో మేము లా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మరి మేము చెప్పింది గొప్పనా, లేకపోతే ఆమె ఎక్కడో ఒక పల్లెటూరు గుంటూరులో కూర్చొని ఒక చిన్న ఆఫీస్ పెట్టుకొని ఇది చెల్లనేరు అనేది చెప్పింది? మీ ప్రెస్ వాళ్ళందరూ నాకంటే ఎక్కువ పాపులరైజ్ చేస్తున్నారు ఆమె అనురాధ గురించి. ఏం చెప్పాలో చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. మీరు వేయొచ్చు సార్ క్వశ్చనింగ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ యాజ్ ఏ అడ్వకేట్ గా మీకైతేనే ఆ లాస్ మొత్తం తెలుసుంటాయి కదా, బైలాస్ ఏముంటుంది, చట్టం ఏం చెప్తుంది అనేది కూడా. సార్, అడ్వకేట్ అంటే ఇండియాలో అడ్వకేట్స్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసిన వాళ్ళు అడ్వకేట్ అంటారు సార్. ఇండియాలో అడ్వకేట్స్ కి యూకే లా తెలీదు, యుఎస్ లా తెలీదు, ఆస్ట్రేలియా లా తెలీదు. ఎందుకంటే లా కాలేజీలలో మాకు చదువు చెప్పరు. ఎందుకు అంటే నాకు డాక్టరేట్ ఆఫ్ లా ఉంది. ఒక 39 యూనివర్సిటీకి నేను ప్రొఫెసర్ని. ఓకే. సో నేను ఆల్రెడీ గతంలో నేను చెప్పేశాను, ఆమెకు తెలీదు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే. ఇప్పుడు మీరు ఒక యూకే కంపెనీ పెట్టుకున్నప్పుడు, యూకే మీరు ఉద్యోగం ఆఫర్ ఇస్తున్నప్పుడు, ఉద్యోగం ఆఫర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫారినర్స్ వస్తారు, ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారు, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ కి వస్తారు. ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ వచ్చిన తర్వాత యూకే గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు చదువుకున్న
ఫీల్డ్ లో పని చేసుకోండి, మేము పర్మిషన్ ఇస్తాము, ఉమ్, వర్క్ పర్మిట్. సార్. అది పోస్ట్ ఎడ్యుకేషన్ వర్క్ పర్మిట్ ఇస్తారు. ఉమ్, యూకేలో ఇస్తారు, అమెరికాలో ఇస్తారు, ఆస్ట్రేలియాలో ఇస్తారు, కెనడాలో ఇస్తారు, న్యూజిలాండ్ లో కూడా ఇస్తారు. ఇది ఉమ్, చదువుకున్న ఏరియాలనే పనిచేయాలి. ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ చదివి నేను వంట చేస్తా, నేను రెస్టారెంట్ లో పని చేస్తా అంటే నడవదు. ఆ, చదువుకున్న ఏరియాలనే పనిచేయాలి, అవును. అంటే రిలవెంట్ టు ది ఎడ్యుకేషన్. yes, అది కొన్ని దేశాలలో 1 year ఇస్తారు, కొన్ని దేశాలలో 2 ఏళ్ళు ఇస్తారు, కొన్ని దేశాలలో 3 ఏళ్ళు ఇస్తారు స్టెమ్ ప్రోగ్రామ్స్ కి. ఉమ్, ఇది వినిపించుకోండి సార్, మీరు 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 రికార్డ్ చేసి కూడా ప్లే చేయండి దీన్ని నేను చెప్పేది. షూర్ సార్, ఇది $1 million కాదు, £1 million అడ్వైస్ నేను చెప్పేది. షూర్ సార్. ఇంకా రెండోది, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు 1 సంవత్సరము పని చేసుకుంటారు కదా, ఇప్పుడు మన దగ్గర నుంచి స్టూడెంట్స్ పోయిన వాళ్ళు, ఉమ్, మరి వాళ్ళకి అక్కడ ఉన్న తర్వాత, యూకేలో ఉన్న తర్వాత, యుఎస్ లో ఉన్న తర్వాత వాళ్ళకి ఇంకా ఉండాలనిపిస్తుంది. నేను ఈ దేశంలోనే ఉంటాను, నేను ఫీజులు జనాల దగ్గర లోన్లు తీసుకొని వచ్చాను, ఉమ్, ఇక్కడ లైఫ్ బెటర్ ఉంది, నేను ఇంకా పని చేసుకుంటాను, మళ్ళీ ఎవరన్నా ఎంప్లాయర్ మమ్మల్ని మాకు జాబ్ ఆఫర్ ఇస్తారా, ఉమ్, ఐటీ కంపెనీ వాళ్ళు జాబ్ ఆఫర్ ఇస్తే, ఇక్కడ 2 ఇష్యూస్ అండి. దిస్ ఈస్ కాల్డ్ 2-pronged టెస్ట్. ఒకటి ఏమిటి, ఉద్యోగం ఆఫర్ చెయ్యాలి, ఆ ఉద్యోగం ఆఫర్ చేసేటప్పుడు జెన్యూన్ ఉద్యోగం ఇవ్వాలి, ఉమ్, ఉట్టి పేపర్ కోసం కాదు, సార్. డబ్బులు తీసుకొని నీకు పేపర్ కోసం ఉద్యోగం ఇస్తాను కాదు, ఉమ్, నిజంగా ఉద్యోగం ఇవ్వాలి, 40 hours, నిజంగా జీతాలు ఇవ్వాలి. అంటే ఆ జీతం కూడా మీ ఇష్టం ఉన్నట్టు 5 పౌండ్లు ఇస్తా, 10 పౌండ్లు ఇస్తా అని కాదండి. ఉమ్, అక్కడ లోకల్ గా ప్రతి ఉద్యోగానికి ప్రివేలింగ్ వేజ్ అనేది ఉంటది. సార్. ఇండియాలో కూడా ప్రివేలింగ్ వేజ్, మినిమం వేజ్ యాక్ట్ అనేది ఉంది ఇండియాలో కూడా. ఓకే. ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ లాస్ నుంచి వచ్చినాయి. ఉమ్, ఎందుకంటే ఇవన్నీ చదువులు చెప్తా నేను చాలా మల్టీ కంట్రీస్ లల్లా సార్. ప్రొఫెసర్ గా. సార్. ఇప్పుడు మరి మినిమం వేజ్, ప్రివేలింగ్ వేజ్, ఇప్పుడు మనం ఒక చీఫ్ సర్జన్ దగ్గర పోతాం అపోలో హాస్పిటల్లో, సార్. సర్జరీ చేయించుకోవడానికి లక్షలలో బిల్లు అడుగుతాడు. అవును. అదే మనం చిన్న పల్లెటూరు పోయి నర్సింగ్ హోమ్ చేయించుకుంటే 50,000 కూడా అవుతుంది. అవును. మనం మరి ప్రివేలింగ్ వేజ్ ఏంది అక్కడ, ఎందుకంటే అపోలో హాస్పిటల్లో నువ్వు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోతున్నావు, నువ్వు వాడు 50 లక్షలు తీసుకుంటాడు, వీడు 50,000 చేస్తాడు, ఇంత తేడా ఉంది. అవును. కానీ ఇక్కడ యూకేలో కానీ, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలా మీరు ఒకవేళ ఐటీ ప్రోగ్రామర్ గానో, లేకపోతే న్యూస్ రీడర్ గానో, లేకపోతే షెఫ్ గా తీసుకోవాలంటే కొంత మినిమం వేజ్ యాక్ట్ అనేది ఉంటదండి. అవును సార్. ఇండియాలో కూడా ఉందిగా అవును. మినిమం వేజ్ యాక్ట్. అవును. అలాగే ప్రివేలింగ్ వేజెస్ అంటారు దీన్ని. యూకేలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ గాడు డిసైడ్ చేస్తాడు. ఉమ్, నువ్వు సాఫ్ట్వేర్ వెబ్ డిజైనర్ ప్రోగ్రామర్ ఇస్తే సంవత్సరానికి 35,000-40,000 పౌండ్లు నువ్వు ఇవ్వాలి ఆ ఉద్యోగం ఇచ్చేటప్పుడు. ఉమ్, వినిపించుకోండి సార్ ఇది. అయితే ఒకటి ఏమిటి, జెన్యూన్ గా బోనఫైడ్ గా ఉద్యోగం ఇవ్వాలండి. ఓకే. నంబర్ 2 ఏంటి, వాళ్లకు అక్కడ సరి అయిన వేజెస్ ఇవ్వాలి. అంటే ఆ వేజెస్ ఎందుకు ఇవ్వాలని పెట్టాడు, నువ్వు ఎందుకంటే నువ్వు ఆ కంట్రీకి ట్యాక్స్ కడతావు, నువ్వు ఉమ్, హయ్యర్ జీతాలు ఇస్తే హయ్యర్ ట్యాక్స్ కడతావు. ఓకే. నాకేంటి బెనిఫిట్, నీకు ఉద్యోగం ఇస్తే నువ్వు పని చేస్తావు, ట్యాక్స్ కూడా కడతావు. ఉమ్, ఇక్కడ ట్యాక్స్ ఎవరు కడతారు, ఎంప్లాయర్ కడతాడు, ఎంప్లాయీ కడతాడు, ఇద్దరు కడతారు. ఇక్కడ ఎంప్లాయర్ ట్యాక్స్, ఎంప్లాయీ ట్యాక్స్. మూడోది ఏంటి, మరి మీరు ఉన్న పలంగా తీసుకొచ్చి ఎవరిని ఉద్యోగం ఇయటానికి లేదు, ఎందుకంటే ఫారినర్స్ కదా అవును. వీళ్ళు. అవును సార్. ఇండియన్ సిటిజన్లు స్టూడెంట్ వీసాలో ఉన్నారు, స్టూడెంట్ వీసాల వర్క్ పర్మిట్ అయిపోతుంది, భార్య పిల్లలు తెచ్చుకున్నాడు, ఆయన ఉండాలనుకుంటున్నాడు అంటే స్పాన్సర్షిప్ చెయ్యాలి వాళ్ళు. ఉమ్, ఇప్పుడు అమెరికాలో H1B అంటారు కదా, అవును సార్. అదే మాదిరి యూకేలో Tier 2 వీసాలు అంటారు, ఉమ్, దాన్ని క్లాసిఫికేషన్. ఓకే. ఆ వీసా మీరు స్పాన్సర్ చెయ్యాలంటే ఎంప్లాయర్ ఏం చెయ్యాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ఇమిగ్రేషన్ కు ఫైల్ చేయాలి అప్లికేషన్. ఇమిగ్రేషన్ ఆఫీస్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అంటారండి, హోమ్ అఫైర్స్ అంటారు. సార్. వాళ్ళకు దరఖాస్తు పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవాలండి, ఎంప్లాయర్ పెట్టుకోవాలి. ఉమ్, మరి ఎంప్లాయర్ దరఖాస్తు పెట్టుకున్నప్పుడు వాడు అప్లికేషన్ ఫీజు తీసుకుంటాడు కదా. ఇప్పుడు మనం కూడా ఇండియాలో ఏదైనా 100%. దరఖాస్తు పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టాలి కదా సార్. అవును సార్. మరి ఆ ఎంప్లాయరు, ఈమె ఎంప్లాయర్ గా 12 కంపెనీలు రిజిస్టర్ చేసింది. అవును. ఏది ఏమేమి కంపెనీలు రిజిస్టర్ చేసింది, ఐటీ కంపెనీ రిజిస్టర్ చేసింది, మళ్ళీ దాని తర్వాత రెస్టారెంట్ రిజిస్టర్ చేసింది, మళ్ళీ దాని తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీ, అట్లా ఒక 12 కంపెనీలు రిజిస్టర్ చేసింది మేడం గారు, నా హస్బెండ్.
నందూస్ కిచెన్. అవును సార్. అవన్నీ ఎందుకు చేసింది ఇవన్నీ ఇన్ని ఏరియాస్ లో అంటే అలాంటి క్యాండిడేట్లను దొరకపడదామని, స్కామ్ కోసం. ఇప్పుడు ఐటీ వాడు దొరికితే ఐటీ దగ్గర పైసలు తీసుకుంది. ఇప్పుడు ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటే వాళ్ళకి హోటళ్లలో పని ఇస్తా అని హోటల్ ఓపెన్ చేసింది. మళ్ళీ ఎవడన్నా కన్స్ట్రక్షన్ వర్కర్, సివిల్ ఇంజనీర్ వాడు వీడు దొరికితే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది నాకని అందులో డబ్బులు తీసుకుంది. మళ్ళీ ఏం చేసింది, ఒక రిక్రూట్మెంట్ కంపెనీ అని పెట్టింది, ఐటీ రిక్రూట్మెంట్ అని. ఐటీ రిక్రూట్మెంట్ అంటే నేను వీని దగ్గర వాని దగ్గర జాబులు ఇప్పిస్తా అని, నీకు సర్టిఫికేట్ స్పాన్సర్ ఇప్పిస్తా అని అందులో డబ్బులు తీసుకుంది. ఇవన్నీ కూడా నేను క్షుణ్ణంగా రీసెర్చ్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ అన్ని రీసెర్చ్ చేస్తే అందులో 12 కంపెనీలలో 2 కంపెనీ డిజాల్వ్ చేసింది. డిజల్యూషన్ అంటే ఏంటి, కంపెనీ లా ప్రకారము చచ్చిపోయినాయి, ఆ కంపెనీల్ని చంపేసింది ఆమె. ఇక కొన్ని లేవు, ఇన్యాక్టివ్ ఉన్నాయి. వినండి సార్, నన్ను కంప్లీట్ చేయనియండి సార్. ఒకటేమో యాక్టివ్ కంపెనీస్, రెండోది ఇన్యాక్టివ్ కంపెనీస్. యాక్టివ్ కంపెనీస్ అంటే నువ్వు దందా చేస్తున్నారు దానిలో, అంటే దందా చేస్తున్నారు, పైసలు కట్టాలి, ట్యాక్సులు కట్టాలి కదా. ఇప్పుడు కార్పొరేషన్ కంపెనీ వినగానే ఇండియాలో కూడా కంపెనీలలో ట్యాక్సులు కట్టాలి కదా, మనం కడతలేమా, జిఎస్టీ కడతాం కదా సార్. అట్లనే యూకేలో వ్యాట్ కట్టాలి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు పర్మిషన్స్ ఇస్తారు 10 కంపెనీలు 12 కంపెనీలు పెట్టుకోవడానికి అంటే, ఉద్దేశపూర్వం ఏంది ఫారిన్ కంపెనీస్ లో అంటే, మీరు ట్యాక్సులు కడతారు, మాకు ఒక కంపెనీ ఉంటే ఒక ట్యాక్స్ కడతారు, 10 కంపెనీలు ఉంటే 10 కంపెనీలు ట్యాక్సులు కడతారు. మీరు ఎప్పుడైతే ట్యాక్సులు కట్టరో గవర్నమెంట్ ఏం చేస్తే దాన్ని ఇన్యాక్టివ్ స్టేజ్ కి తీసుకెళ్లిపోతుంది. అంటే వీడు యాక్టివిటీలు చేస్తలేడు, ట్యాక్సులు కడతలేడు, అంటే కంప్లైన్స్ చేస్తలేదు ఈమె, మరి ట్యాక్స్ కట్టాలి కదండి. అయితే కొన్ని కంపెనీలు గవర్నమెంట్ ఏం చేసింది, ఇన్యాక్టివ్ చేశాడు. అర్థం చేసుకోవాలి లాల, యాక్టివ్, ఇన్యాక్టివ్, డిజల్యూషన్. డిజల్యూషన్ ఎందుకు చేసుకుంది ఆమె, ఏదో కుంభకోణాలు చేసి ఉంటది, కట్టకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ చెప్తే వాడు డిజాల్వ్ చేసేసిండు, చంపేసిండు. కొన్ని కంపెనీలు ఇన్యాక్టివ్ లకు వెళ్ళిపోయినాయి, కొన్ని కంపెనీలు మాత్రమే యాక్టివ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కుంభకోణము ఇంత క్లియర్ గా చెప్తున్నా. నేను ఒక యూకే సొలిసిటర్ నయ్యే, అడ్వకేట్ కాదు నేను, ఇండియాలో అడ్వకేట్ నే కాదంటే సొలిసిటర్. యూకేలో సొలిసిటర్ అంటే మన ఇండియా అడ్వకేట్లు వచ్చి అక్కడ వకాలా చేయడానికి లేదు మాకు. ఈడ పోయి కాలేజ్ లా చదువుకోవాలి, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈడ పరీక్షలు పాస్ అవ్వాలి, ఇంత హంగామా ఉంటది ఈడ. అర్థమైందా సార్? అయితే వీళ్ళు అడ్వకేట్ అని రాస్తున్నారు యూట్యూబ్. అరే అడ్వకేట్ నేను ఆయన, బట్ ఐఎమ్ టాకింగ్ ఎస్ యూకే సొలిసిటర్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యూకే, ఇంగ్లాండ్ సొలిసిటర్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్, 2 దేశాలలో నా పేరు కొడితే వస్తుంది మీకు, అందులో రోల్స్ లలో ఉన్నట్టు వస్తుంది, అంటే అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా సార్? ఇక మూడో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈమె ఏం చేసింది మరి మనకు తెలుసుకోవాలి కదా. పాపం ఈ బాధితులు కూడా ఈమె సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉందని, ఉద్యోగాలు ఉందని చెప్తుంది. అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో ఈమె ఉన్న కంపెనీస్ కి అసలు పర్మిషన్ ఉందా, అసలు ఈమెకు పర్మిషన్ ఇచ్చిండా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ వాడు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ హోమ్ అఫైర్స్ వాడు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడు సార్? మీకు ఒక ఆఫీస్ ఉండాలి, మీకు అందులో వ్యవహారం బిజినెస్ ఉండాలి. మరి మీ దగ్గర అసలు నిజంగా దందా చేస్తున్నారా? ఏదో నందూస్ కిచెన్ అని పెట్టి ఎవరో ఒక ఆమెను స్పాన్సర్ చేసి వారానికి 5 గంటలు ఇస్తుందంట ఉద్యోగం, మళ్ళీ ఆమెను తిడుతుందంట. 5 గంటల ఉద్యోగం ఇచ్చి $20 పౌండ్లకు జీతం ఇచ్చేది 5 పౌండ్ల జీతం ఇస్తుందంట. ఇది స్లేవరీ అంటారండి గురువు గారు. దీన్ని ఇన్వాలంటరీ సర్విట్యూడ్ అంటారు, లేబర్ ట్రాఫికింగ్ అంటారు, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారండి. ఎందుకు? డబ్బు తీసుకుంది ఆమె దగ్గర కూడా 20 లక్షలు డబ్బు తీసుకొని వాళ్ళ భర్తకు పిల్లలకు స్పాన్సర్ చేస్తానని ఇగో ఈ బాధలు పెట్టింది ఆమె. ఆమె ఫోన్ చేసి చెప్తుంది, ఆమె ఇప్పుడు డాక్టర్ అక్కడ. ఏమండి ఇప్పుడు వినండి సార్, ఇప్పుడు ఏం చేసింది మరి, మనం బాధితులు పిల్లలు ఎవరైనా డబ్బులు ఇచ్చే ముందు ఎవరైనా చూసుకోవాలి కదా సార్, అసలు వీళ్ళకు స్పాన్సర్ చేసి అర్హత ఉందని. ఈమె కంపెనీకి, నందూస్ కంపెనీస్ కి ఒక్క కంపెనీ కూడా అసలు పర్మిషన్లు లేవు సార్. అంటే వాళ్ళ డేటాబేస్ లో ఒక్క కంపెనీకి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకపోతే ఏం చేసింది సార్, ఆమె దొంగ కాయిదాలు తయారు చేసింది ఆన్లైన్ లా.
ఇండియాలో చేస్తారు కదా మన అమీర్పేటలో అంబర్పేటలో చేస్తారు కదా సార్ సార్, అన్ని సార్, ఆ. సర్టిఫికెట్లు. ఉమ్, అట్లా ఆన్లైన్ లో పేజ్ మీద కట్టుకుని అన్ని చేసి జనాలకి ఇచ్చింది డబ్బులు తీసుకొని ఒక్కొక్కటి దగ్గర 15 లక్షలు 20 లక్షలు అవును సార్. తీసుకొని ఇస్తే వీళ్ళు ఎంబసీకి పోతారు కదా సార్. ఎంబసీకి పోతారు, మళ్ళా హోమ్ ఆఫీస్ దరఖాస్తు పెట్టుకుంటారు. ఉమ్, పెట్టుకుని అదంతా హోమ్ ఆఫీస్ వాడు నిర్ధారణ చేసే వరకు 4-5 నెలలు అయిపోయా. ఉమ్, ఈ 4-5 నెలల తర్వాత వాళ్ళకి తెలిసింది ఏందాడు, డిపార్ట్మెంట్ ఏమన్నాడంటే ఈ కాస్ అనేది లేనే లేదు, ఇది ఫేక్ ఉన్నది, మీకు అసలు ఇది అర్హతనే లేదంటే చాలా మంది ఇల్లీగల్ అయిపోయారు. అవును. మరి నేను నమ్ముకుంటేవి డబ్బులు ఇస్తేవి పేపర్ ఇస్తేవి ఉద్యోగం ఉందంటే నేను పోయి దరఖాస్తు పెట్టుకుంటే నేను నా పిల్లం లేకపోతే నా మగుడు నా పిల్లలకి 4-5 నెలలు వాడు ప్రాసెసింగ్ చేసి, మరి నేను ప్రాసెసింగ్ చేసి అప్లికేషన్ వీసా పెట్టాలన్నా కూడా నేను దరఖాస్తుకు పైసలు కట్టాలి, నేను కట్టాలి, నా పిల్లానికి కట్టాలి, పిల్లలు కట్టాలి. అది కాకుండా మళ్ళీ ఇన్సూరెన్స్ పైసలు కూడా కట్టాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కట్టాలి మేము. ఉమ్, కట్టకపోతే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ రాదాడా. సార్. ఇవన్నీ చేసుకొని 4-5 నెలలు పైసలు ఇచ్చి ఇక రేపు వస్తుంది మాపు వస్తుంది నా వీసా అని చూసుకునే వరకలా అక్కడ వాడు సల్ల కబురు, నీకు అసలు ఇది దొంగ కాగితము, అసలు అక్కడ జాబే లేదు, ఆ కంపెనీ లేదు అని అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. అవును. 15-20 లక్షలు బాయే, అవును. వీళ్ళ జీవితము బాయే, ఉద్యోగము లేదు, పిల్లల వీసా లేదు, ఎంత నష్టమేం చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇది అయింది జరిగింది సార్. ఇది జరిగింది సార్. ఇప్పుడు ఏదో మీలాంటి మీడియా వాళ్ళ దగ్గరికి వాళ్ళు కొంతమంది సంప్రదించి 2 ఏళ్ల నుంచి దరఖాస్తు ఫైల్ చేసి ఆంధ్రాలో సిబిసిఐడి చుట్టూ తిరిగితే మరి ఈమె సినిమా హీరోయిన్లతోని హీరోలతోని మళ్ళా టీడీపీ ప్రముఖులతోని ఫోటోలు పెట్టి ఈమెనే పెద్ద సెలబ్రిటీ స్టార్ లాగా ఉంటే మన దగ్గర కామన్ పీపుల్ భయపడతారు కదా సార్ కంప్లైంట్ చేయడానికి. అవును. కంప్లైంట్ ఇచ్చినా కూడా మన దేశంలో దొరలు పోలీస్ దొరలు ఏమి చేయరు, తీసుకోవట్లేదు, పెద్దవాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని. ఇవన్నీ జరిగినాయి సార్, ఇవన్నీ జరిగినాయి. లక్కీలీ ఏమైందంటే ఇది మీలాంటి మీడియా వాళ్ళు బయట తెస్తే అప్పుడు బాధితులు బయటకు వచ్చింది సార్. సార్ ఆ బాధితులు బయటకు వచ్చి ఇప్పుడు నేను సోషల్ గా చాలా కొట్లాడుతుంటా ఇలాంటి ఇష్యూస్. అవును సార్, విన్నాను సార్. ప్రోబోనో అంట. ప్రోబోనో అంటే ఏంటి సార్? పబ్లిక్ గుడ్ కోసం ఎంతసేపు వకీల్ పైసలు తీసుకొని పనిచేసుడు కాదు సార్, కొంత సేవ దృక్పథం కూడా ఉంది నాకు. అవును సార్. గతంలో నేను బర్రెలెక్కకు సపోర్ట్ చేసిన అమెరికా చూసాం సార్, మీ గురించి విన్నాం సార్. గతంలో మనం రాంభూపాల్ వర్మతోని ఒక చిన్న కుటుంబం పిల్లగాని చచ్చిపోతే కుక్కలు దాని గురించి పోరాడు 40 లక్షలు ఇప్పించాం. మళ్ళీ దాని తర్వాత కోమలి వస్తే కోమలి కోసం పోరాడాం, ఆమెకు డబ్బులు ఇప్పించాం. అంటే ఇట్లా చాలా మందికి సేవ చేస్తాం సార్. ఇందులో ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసమో పాపులారిటీ కోసమో కాదు, కొంత సేవ దృక్పథం. నన్ను ఒక ఛానల్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు, శివయ్య అని. ఆయన ఎన్ఆర్ఐ శివయ్య అని అమెరికాలో ఉంటాడు. కాంటాక్ట్ చేస్తే సార్ నేను కూడా చూస్తున్నానని, మరి నేను యూకే సొలిసిటర్ కదా సార్, నేను రీసెర్చ్ చేసి నా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను సార్ ఆయనకు. ఇచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసి ఒక 10-15 మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ వాళ్ళు ఫోన్ చేశాను సార్. సాక్షి ఛానల్ వీళ్ళు వాళ్ళు చేస్తే ఇంటర్వ్యూ ఇచ్చిన నేను. నాదేం సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు ఇందులో. ఇస్తే ఏమైంది సార్, నా ఇంటర్వ్యూలు చూసి ప్రపంచ వ్యాప్తంగా యూకేలో ఉన్న బాధితులు, ఇండియాలో ఉన్న బాధితులు, మా విజయవాడ ఆఫీసు, మా యూకే ఆఫీసు, నాకు యుఎస్ ఆఫీసు, నాకు పర్సనల్ గా ఒక 15-20 మంది కాంటాక్ట్ అయ్యారు. అయిపోతే మీరు నన్ను సొలిసిటర్ గా పెట్టుకుంటే వచ్చి చేస్తామంటే ఇప్పుడు వాళ్ళు మనల్ని పెట్టుకున్నారు సార్. దీంతో పాటు ఏమైందంటే ఇవన్నీ చేసేటప్పుడు కొన్ని యూకే నుంచి సోషల్ మీడియా వాళ్ళు కాల్ చేయడం మొదలు పెట్టిండ్రు. అందులో ఇంకొక 2-3 బాధితులు దేని చేసిరంటే లావణ్య అని ఇంకొక ఆమె ఉందట, ఈమె లాంటి బ్యాచే. ఆమె కూడా యూట్యూబ్ నడిపిస్తుందట. ఆమె కూడా విజయవాడ ఆమె చౌదరి ఆమె కూడా కోట్లల్లో కుంభకోణం చేసిందంట. ఆ బాధితులు కూడా ఫోన్ చేస్తున్నారు, సార్ మీరు వస్తే మేము రాగానే కలుస్తాం సార్, మేము కూడా బాధితులం సార్ అని ఆమె లావణ్య బాధితులు ఫోన్ చేశారు. ఇంకెవరో కూడా ఫోన్ చేసిండ్రు, ఇంకొకరు ఎవరో ఒక ఆయన ఐటీ కంపెనీ ఆయన డబ్బులు తీసుకున్నాడు సార్ అని, ఆయన పేరు చెప్పదలుచుకోలేదు నేను. ఆయన బాధితులు కూడా ఫోన్ చేసిండ్రు, మెసేజ్లు పెట్టిండ్రు. అంటే ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు చేయబట్టి, ఇలాంటి యూట్యూబర్లు చేయబట్టి ఇలాంటి కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి సార్. ఇందులో ఏ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు నాకు వాళ్ళందరినీ డిఫేమ్ చేయాలని.
మరి ఆ అనురాధ గారికి మరి ఆమె యూకేలో చదువుకుందా, యూకేలో సొలిసిటరా, ఆమెకి యూకేలో కంపెనీలా తెలుసా, యూకేలో మరి కరప్షన్ యాక్ట్ తెలుసా, మరి యూకే ట్యాక్స్ లాస్ తెలుసా? నాకు తెలియదు సార్. నాకైతే తెలుసు సార్, ఎందుకంటే నేను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో సొలిసిటర్ ని, ఇండియాలో కూడా ప్రాక్టీసింగ్ చేసి అడ్వకేట్ ని, ఎందుకంటే గోల్డ్ మెడల్ తీసుకున్నాను నేను. ఒక 36 యూనివర్సిటీకి ప్రొఫెసర్ ని నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పిహెచ్డి చేసి 5 హానరీ డాక్టరేట్లు ఉన్నాయి సార్ నాకు. ఇక మరి నా అథెంటిసిటీ గొప్పనా, మరి మరి వారెవరో మరి వారు ఆ యొక్క కేసుని రన్ చేయాల్సి ఉంటుందా, లేకుంటే యూకే నుంచి ఆపరేటింగ్ నడుస్తుందా సార్? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సార్, వాళ్ళు కొంత డబ్బు యూకేలో వేయించారు, కొంత డబ్బు ఇండియాలో వేయించింది సార్. ఇట్లా డబ్బులు డిఫరెంట్ అకౌంట్స్ లలో వేయించడాన్ని మనీ లాండరింగ్ అంటారు సార్. మనీ లాండరింగ్, మనీ లాండరింగ్ అఫెన్సెస్ యూకేలో చాలా సీరియస్ అఫెన్సెస్ అవి. అంటే ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అథారిటీస్ వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకు అంటే 9/11 అయిన తర్వాత వీళ్ళంతా డబ్బులు మనీ లాండరింగ్ చేసే ఇక్కడ అమెరికాలో 9/11 చేశారు, టెర్రరిస్ట్ అటాక్ చేశారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంట్రీస్ కూర్చొని కొన్ని కన్వెన్షన్స్, ట్రీటీస్, అగ్రిమెంట్స్ రాసుకున్నారు సార్. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ షేర్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్. అంటే పేపర్ ట్రయల్ ఉంటది. ఇప్పుడు ఈమె చేసిన పని కొన్ని యూకేలో వేయించుకోవటం, కొంతమంది ఎవరితోనే వేయించడం, కొంత ఇండియాలో వేయించడం 2 దేశాలలో నేరం కింద పరిగణించబడుతుంది. అందులో ఎస్పెషల్లీ యూకే సిటిజన్లు కంపెనీలు పెట్టి చేయటం కార్పొరేట్ ఫ్రాడ్. మీరు అడిగిన ప్రశ్నకు విక్టిమ్స్ వాళ్ళు ఏం చేస్తారు, విక్టిమ్స్ ఏదైతే మనం ముందుకు వస్తారో వాళ్ళ దగ్గర రికవర్ చేసే ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్. యూకే గవర్నమెంట్ అయినా, ఇండియన్ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో. ఇండియాలో ఏమైతుందంటే సార్, ఇప్పుడు మనం గతంలో కూడా మనం చూసినాం కదా సార్, జగన్ గారి మీద ఉన్న కేసులన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వేసిన కేసులే కదా. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, రికవరీ యూకేలో వాళ్ళు ఏం చేస్తారు, యూకే గవర్నమెంట్ వాళ్ళు రికవర్, వాళ్ళ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా, కంపెనీలలో డబ్బులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అంటే రికవర్ ప్రయత్నం చేస్తారు యూకేలో. మన బాధితులు ఎక్కడన్నా ఉండొచ్చు, వాళ్ళు కంప్లైంట్ గా దరఖాస్తు పెట్టుకుంటే ఎక్కడున్నా కూడా వాళ్ళు చేస్తారు. ఇక ఇమిగ్రేషన్ లాలో కూడా కొంత విసులుబాటు ఉంది వీళ్ళకి. ఏంటంటే టెంపరీ ప్రొటెక్షన్ రావటము, బయట దేశా నుంచి కూడా కోఆపరేట్ చేస్తే వాళ్లకు మళ్ళా వీసా ఇచ్చి వెనక తీసుకురావటము. అంటే వీళ్ళు పెద్ద ఫిష్ ని పట్టుకోవడానికి వీళ్ళు కోట్లలో కుంభకోణం చేసిన గనక బయట దేశాల్లో ఉండి బయట దేశంకి వచ్చి ఇండియాకు వచ్చిన వాళ్ళ విక్టిమ్స్ కూడా వీళ్ళు అందిస్తారు కొంత. ఏది మనకు వీసాలు ఇవ్వటము, వచ్చి డిపాజిషన్ చెయ్యాలి కదా, మరి వీళ్ళు కోఆపరేట్ చేయాలి కదా గవర్నమెంట్ కి. అలాంటి విషయం సార్, నాకు 4 దేశాల లా చదువుకున్నా సార్, డాక్టరేట్ ఆఫ్ లా ఉంది. అందుకే చెప్తున్నాను సార్, ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను 35 మార్కులు పాస్ అయిన బ్యాచ్ కాదు సార్, నేను గోల్డ్ మెడలిస్ట్, 87% నాది. ఎందుకని అఫర్మేటివ్లు చెప్తున్నా, అంత ధైర్యంగా చెప్తున్నా, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. మీ ప్రేక్షకులు వినాలి సార్ ఈ ఇంటర్వ్యూ. చైతన్యం రావాలి, మీ ఇలాంటి ప్రముఖుల చేత మాట్లాడివ్వాలి, సందేహాలు తీర్చాలన్నదే మా ప్రయత్నం సార్. మీరు వైరల్ చేయాలి దీన్ని, ఎందుకంటే జనాలు వినాలి. ఆమె ఎవరో అక్కడ కూర్చొని. ఇంకొక విషయం సార్, అసలు నార్మల్ గా మన ఆఫీస్ లో కూర్చున్నప్పుడు అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము, బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారము నల్ల కోట్ వేసుకొని మాట్లాడొచ్చు, కానీ బ్యాండ్స్ గౌన్ వేసుకొని మాట్లాడడానికి లేదు. గౌన్ బ్యాండ్స్ వేసుకునేది ఓన్లీ కోర్ట్ రూమ్ లోనే వేసుకోవాలి సార్. కోర్టు రూమ్ లోనే వేసుకోవాలి. కోర్టు రూమ్ బయటికి పోయిన తర్వాత బ్యాండ్స్ గౌన్లు వేసుకొని మాట్లాడకూడదు మీడియాలో వచ్చినప్పుడు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు చాలా సార్లు హైకోర్టుల ముందు మాట్లాడుతుంటారు జగన్ గారు లాయర్లు, వీళ్ళు వాళ్ళు కోర్టు నుంచి బయటకు వచ్చారు కనుక కొంత అప్డేట్ చేయొచ్చు, అంతేగాని మీడియా ట్రయల్ లాగా చేయరాదు. రెండోది సార్. మూడోది, అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము, బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారము మీరు యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు బ్యాండ్స్ కట్టుకొని గౌన్ వేసుకొని చెప్పకూడదు సార్. అది కూడా అనెథికల్, అది అన్లాఫుల్. అది ఎవరు చెప్తారు తెలుసు చెప్పండి సార్? అడ్వకేట్స్ యాక్ట్ చదవరు, బార్ కౌన్సిల్ రూల్స్ చదవరు సార్. మేము ఒక 4-5 దేశాల్లో చదువుకున్నాం కనుక చెప్తున్నాం సార్. అది సార్. అయితే ఇప్పుడు తెలియాలి సార్, మీరు అన్నది వాస్తవమే. అయితే ఇక్కడ బాధితులు ప్రత్యక్షంగా ఎంతో ఆవేదనని, మెంటల్ టార్చర్ అనుభవించారు. ఫిజికల్గా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారు. కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో కాలం చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం.
వీళ్ళకి సంబంధించి ఏమైనా గవర్నమెంట్ యూకే గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా పారితోషికం కానివ్వండి, ఈ కేసు మీరు సొలిసిటర్గా ఉన్నారు, మీకు కూడా ఫీజు ఇవ్వాల్సినటువంటిది ఏమైనా ఉంటుందా సార్? సార్ ఇప్పుడు నేను చాలా ఛానళ్లలో ఇప్పటికు 15-20 ఛానళ్లలో నేను చెప్పింది ఏంటంటే, ఇది పబ్లిక్ గుడ్ కోసం చేస్తున్నాను, డబ్బు తీసుకొని పని చేయడానికి ముందుకు రావట్లేదు నేను. ప్రతి ఒక్క సొలిసిటర్ల మేము ఒక్క ఫోన్ కాల్ కే 350 పౌండ్స్ తీసుకుంటాము, 50,000 రూపాయలు కన్సల్టేషన్ గా తీసుకుంటామని చెప్తున్నాను. అమెరికాలో కూడా మేము లా ప్రాక్టీస్ చేస్తాం, ఇక్కడ కూడా $500 లేని మాట్లాడాం సార్. ఇప్పటిదాకా నేను కొన్ని గంటలు టైం ఇస్తున్నాను సోషల్ మీడియా వాళ్ళకి, గంటలు బాధితులకు ఫోన్లు మాడుతున్నాను, గంటలు ఇన్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ నేనే విమానం కొనుక్కొని టికెట్ కొనుక్కొని పోతున్నా న్యూయార్క్ నుంచి. డబ్బులు ఇచ్చారా సార్ ఎవరన్నా నాకు? ఎవరు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు సార్? తీసుకోలేదు. మరి కొంతమంది మీడియాలలో ఏమంటున్నారంటే ఆ లాయర్ అడ్వర్టైజ్మెంట్ కోసం పబ్లిసిటీ కోసం చేస్తున్నారని. వాళ్ళు మాట్లాడే వాళ్ళకు నాకు 18 ఆఫీసులు ఉన్నాయి సార్, నాకు 100 మంది జూనియర్ అడ్వకేట్లు ఉన్నారు, నా టర్న్ ఓవర్ క్రోర్స్లలో ఉంది. నేనేదో నిన్న మొన్న లాయర్ అయినోడిని కాదు, 38-39 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా అన్ని కంట్రీలలో ఆఫీసులు నడుస్తున్నాయి సార్. మీ గురించి తెలుసుకున్నాం సార్. మీరు గతంలో శిరీష పక్షాన నిలబడ్డారు, మిగిలినటువంటి కోమలి కానీ మిగిలిన ఇష్యూస్ పైన కూడా పోరాటం చేశారు. మేము మాట్లాడే ముందలా కూడా బాధితుల పక్షాన అండగా నిలబడ్డటువంటి కావేటి శ్రీనివాస్ గారు అని చెప్పేసి అన్నాము, యూకే సొలిసిటర్. అయితే ఇంట్రడక్షన్ అలాగే ఉంది, మీరు చేస్తున్నటువంటి సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నారు. అయితే బాధితులు ఏమవుతున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫండింగ్ అనేది త్వరగా వస్తాయి అని ఎన్నోసార్లు వాయిస్ రికార్డులు మధుకర్ మాట్లాడినటువంటి కాన్వర్జేషన్ కూడా ప్రజలందరికీ తెలియజేసేలా మనం సాక్ష్యాధారాలతో వాయిస్ రికార్డ్స్ అని బయట పెట్టాం. యాజ్ ఏ మీరు టైము ఇక ఇండియన్ టైమింగ్ వేరు, మీరు ఉన్నటువంటి టైమింగ్ వేరు కాబట్టి ఇంత లేట్గా మేము మీకు కాల్ చేయాల్సి వచ్చింది సార్. అంతే. మీరు ఇలాగే నేను అడిగేది ఏంటంటే, ఈ బాధితులను వీళ్ళందరూ భయంతో ఉన్నారు సార్. ది ఆల్ షుడ్ కమ్ అవుట్ అండ్ గివ్ అస్ ఆల్ ది ఎవిడెన్సెస్. మాకు ఇస్తే వాళ్ళ తరఫున పోరాడతాం సార్. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళే భయపడి బాధపడి ఏదో టీవీలలో ముఖం గుడ్డలు అడ్డు పెట్టుకొని మాస్కులు పెట్టుకొని మాట్లాడే బదులు దే షుడ్ కమ్ అవుట్, దే షుడ్ ఫైట్ ఫర్ ఇట్. ఎందుకంటే సార్ ఇప్పుడు మేము లాయర్లు కూడా వాళ్ళు క్లయింట్లు వచ్చి ముందుకొచ్చి నిలబడితే కదా మాట్లాడేది, మేము కేసులు వేసేది. మరి వీళ్ళు ఏదో మేము భయంగా యూట్యూబ్ ఛానళ్లలో మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లలో మాట్లాడేసి వాళ్ళు ముందుకొచ్చి చెప్తేనే కదా సార్ న్యాయం జరిగేది కోర్టులో కదా సార్. మీడియాలో మాట్లాడితే న్యాయం జరగదు కదా. జరగదు. ఇప్పుడు మీరు చెయ్యబట్టి మాలాంటి వాళ్ళం బయటకు వచ్చాం, పని చేస్తాం. అంతకుముందు అది కూడా లేదు కదా సార్ వాళ్ళకు. మీ గ్రేట్నెస్ అంతా మీదే, అవేర్నెస్ మీ వల్లనే, మీ మీడియా వల్లనే ఈ రోజు కొంత ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి కుంభకోణాలు జరుగుతున్నాయి. యుఎస్ లో కూడా జరుగుతున్నాయి సార్. కొంతమంది కాల్ చేశారు, యుఎస్ లో కూడా చాలా జరుగుతున్నాయి, వేరే కంట్రీస్ లో కూడా జరుగుతున్నాయి, ఫోన్లు చేస్తున్నారు నాకు. ఇండియాలో కూడా జరుగుతున్నాయి సార్. నిన్నెవరో కాల్ చేశారు, ఇండియాలో కూడా ఎవరో ఒక మరి హస్బెండ్ అండ్ వైఫ్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గుంటూరు నుంచి వచ్చి హైటెక్ సిటీలో ఆఫీసులు పెట్టి కొన్ని లక్షలు తీసుకొని 2-3 కోట్లు తీసుకునేసి బోర్డు తిప్పేశారట వాళ్ళు, ఇండియన్ క్లయింట్లు. వాళ్ళు కూడా ఫోన్ చేశారు సార్. ఒకవేళ ఈ నందూస్ వరల్డ్ సంబంధించినటువంటి మధుకర్ ఎవరైతే ఉన్నారో వారికి నేరం రుజువైతే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది సార్? 10 ఏళ్ళు జైలు శిక్ష సార్, 10 years. వీళ్ళు ఒక యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నారు కదా, దీని మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా? ఇప్పుడు వీళ్ళు ఈ బాధితులంతా కలిసి కంప్లైంట్ ఫైల్ చేస్తే, అంటే మా త్రూ కంప్లైంట్ ఫైల్ చేస్తే యూట్యూబ్ ఛానల్ కూడా రద్దు చేయిస్తాం సార్. ఎస్, ఆ రెమెడీ కూడా ఉంది. అది మరి వీళ్ళు ముందు పడాలి కదా సార్. బాధితులు ఇమిగ్రేషన్ కి సంబంధించి కూడా వీళ్ళు ఫ్రాడ్ గా ఎడిట్ కంప్యూటరైజ్డ్ చేసి వాళ్ళని మోసం చేసినటువంటిది. ఇమిగ్రేషన్ కి సంబంధించి ప్రైవేట్ సంస్థలు ఎవరైనా అలా చేస్తారా సార్? చేసే అవకాశాలు ఉంటాయా? చేస్తే అది కూడా క్రైమే కదా. ఇమిగ్రేషన్ ఫ్రాడ్ అంటారు దాన్ని, చాలా సీరియస్ ఫ్రాడ్ అది. ఇప్పుడు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఏమైనా ఉంటే మనం పే మేకర్లు మనం కంప్యూటర్ లో తయారు చేసి మరి చాలా పెద్ద క్రైమ్ అది. అది కూడా చేశారు సార్ వీళ్ళు.
అది కూడా చేశారు వీళ్ళు. ఏం చెప్పాలి చెప్పండి, ఒక్క క్రైమ్ లేదు. మేము మీకు ఒక లిస్ట్ పంపిస్తా చూడండి. సార్ ఒక లిస్ట్ తయారు చేసిన సార్ ఆ లిస్ట్ మీరు పబ్లిష్ చేసి చూపియండి. మీరు పంపించండి ఎన్ని నేరాలు చేసినా ఉన్నాయి సార్. నేను లిస్ట్ పంపిస్తే ఇప్పుడే మీకు పంపించండి చూడండి. మీరు అది పంపించండి అది మీరు డిస్ప్లే చేయండి సార్. ఎందుకంటే ఎన్ని నేరాలు చేసినో మీకు కనపడుతుంది సార్. అది అంటే మేము తయారు చేసాం, అంటే ఎన్ని నేరాలు వాళ్ళు బ్రేక్ చేశారు ఏంటి అని నేను మీకు ఇప్పుడే పంపిస్తాను సార్. పంపించండి సార్ మీరు దాన్ని డిస్ప్లే చేయండి సార్. మీరు సార్ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు, బాధితులకు అండగా ఉంటున్నారు, ప్రీవియస్గా కూడా మీరున్నారు. ఇలాగే మీరు బాధితుల పక్షాన పోరాటం చేస్తూ న్యాయం చేసే దిశలో మీరు ముందుండాలని కోరుకుంటూ నమస్కారం సార్. సార్ పంపించాను చూడండి సార్. మీకు ఏ లాస్ బ్రేక్ చేశారు మొత్తం ఒక లిస్ట్ పంపించాను చూడండి సార్. వచ్చింది. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. అదే డిస్ప్లే చేయండి సార్. షూర్ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ఇది చూస్తున్నాం, నందూస్ వరల్డ్ పేరు మీద భారీ మోసానికి పాల్పడ్డారు సొలిసిటర్ యూకే యునైటెడ్ కింగ్డమ్ సొలిసిటర్ అయినటువంటి కావటి శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటల్లో నేరం చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడుతుంది. అదేవిధంగా యూకే గవర్నమెంట్ని కూడా మోసం చేశారు, కంప్యూటరైజ్ చేసి ఎడిట్ చేసి వాళ్ళకి కాజ్ ఇచ్చారని చెప్పేసి, ఉద్యోగం ఇస్తామని చెప్పి నమ్మబలికినటువంటి మాటలతో లక్షల కొద్దీ ఒక్కొక్కరి దగ్గర దాదాపుగా 20 నుంచి 25 లక్షల రూపాయల వసూలు చేసినట్టుగా ఆధారాలు సాక్ష్యాలన్నీ నేరం రుజువైతే మాత్రం వీరికి శిక్ష పడడం అయితే ఖాయమంటున్నటువంటి కాబట్టి శ్రీనివాస్ యూకే సొలిసిటర్. మరిన్ని అప్డేట్స్ చూస్తున్నటువంటి దార్వి టీవీ. నేను మీ గంగాధర్. నమస్తే.